హాయ్ గాయ్స్, లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా మన వెహికల్ అయితే గుద్దేశారని. ఇంత హ్యాపీ జర్నీలో అదొక సాడ్ మూమెంట్. అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయని మేము ఆ హ్యాపీ మూమెంట్ ని స్పాయిల్ చేయకూడదు అక్కడ స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేదారిలో పెట్రోల్ బంక్ కనిపించింది. అక్కడ వెహికల్స్ అన్ని ఆపేసి అన్నిటికి ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసాం. ఫుల్ ట్యాంక్ చేయించాక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. జరిగింది మర్చిపోయి హ్యాపీగా వెళ్దాం అనే టైంలో ఇంకో సాడ్ మూమెంట్. మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని అనుకుని స్టార్ట్ అయిన జర్నీలో ఇలా చాలా జరుగుతున్నాయి. అసలు ఎన్ని జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. వాటర్ ఫాల్స్ కి ఎంటర్ అయిపోగానే మనకు ఆకలేస్తుంది అంటే వెంటనే వంటలు స్టార్ట్ చేస్తారు. ఇక్కడే స్టార్ట్ అయింది అసలైన సాడ్ మూమెంట్. వంటలన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా బిర్యానీ పంచడం స్టార్ట్ చేశారు. బిర్యానీ పంచడం గరిటె లేక డొక్కుతో మేనేజ్ చేస్తున్నారు. మటన్ కూడా వచ్చేసింది. నేను కూడా ప్లేట్ పట్టుకొని రెడీ అయిపోయా లైన్ లో నించోడానికి. బొర్రాలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళ తమ్ముడు అని చెప్పినా సరే లైన్ లో రమ్మన్నారు. అలా అనగానే పరువు పోయినంత పని అయింది. పోయిన పరువుని ఎలాగో మనం తిరిగి తీసుకురాలేం కదా అని ప్లేట్ ని అక్కడే పడేసి మన కింద వాటర్ ఫాల్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్లే ముందు అక్కడ ఉన్న లోకల్ అన్నీ అడిగాం ఎన్ని మెట్లు ఉంటాయని. వెళ్ళేటప్పుడు 800 మెట్లు ఉంటాయి అన్నాడు. 1600 మెట్లే కదా ఎక్కి దిగడానికి వెళ్ళొచ్చేస్తాం అనుకున్నాం. వెళ్ళేటప్పుడు బానే ఉంటుండే, తిరిగి వచ్చేటప్పుడే సరదా తీరిపోయింది. ఇక్కడ నా బాధ అంతా ఏంటంటే ఇంత అలసిపోయినా సరే వీడియోలో నవ్వాలి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.